ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన గాజు ముక్క వజ్రం కథ విందాం. పెద్దాపురంలో సోమనాథం ఒక మధ్యతరగతి రైతు. అతడికి కొద్దిపాటి పొలం ఉంది. ఆ పొలంలో అతడు పనిచేసే సంసారం జరుపుకుంటున్నాడు. సోమనాథానికి గోపాలం ఒక్కడే కొడుకు. తమలాగే మట్టి పని చేసి కాలం వెళ్ళబొచ్చకూడదని సోమనాథం అనుకున్నాడు. గోపాలాన్ని నగరం పంపించి చదివించసాగాడు. గోపాలం చదువు పూర్తి చేసుకున్నాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకొని ముసలి తల్లిదండ్రులను పోషించాలనుకున్నాడు గోపాలం. ఇంతలో అతడి పథకం తారుమారయ్యింది. పెద్దాపురంలో శ్యామలారావు పేరు పొందిన వజ్రాల వ్యాపారి. సోమనాథానికి పొలం ఉన్న ప్రాంతంలోనే శ్యామలారావుకు 2 విడి భాగాలుగా పొలం ఉంది. సోమనాథం పొలం కనుక శ్యామలారావు సొంతమైతే అతడే 2 భాగాలుగా కలిపినట్లవుతుంది. శ్యామలారావు స్వయంగా సోమనాథాన్ని కలిశాడు. తనకు అతడి పొలాన్ని అమ్మమని కోరాడు. సోమనాథం ఒప్పుకోలేదు. సోమనాథానికి సారాయి త్రాగే చెడు అలవాటుంది. శ్యామలారావు తన మనిషిని పంపించి సోమనాథానికి బాగా త్రాగిపించాడు. ఆ స్థితిలో సోమనాథం చేత కాగితం మీద సంతకం పెట్టించుకుని అతడి పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇదే సమయంలో గోపాలానికి ఉద్యోగ ప్రయత్నం కోసం కొంత డబ్బు అవసరమైంది. పెద్దాపురం వచ్చాడు గోపాలం. సోమనాథం లబలబలాడి కొడుకుతో జరిగిన మోసం గురించి చెప్పాడు. మన పొలం ఏమాత్రం విలువ చేస్తుంది అడిగాడు గోపాలం. 10,000 రూపాయలు అన్నాడు సోమనాథం. గోపాలం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా పథకం వేసుకున్నాడు. శ్యామలారావుకు గోపాలం ఎవరో తెలియదు. కానీ గోపాలానికి శ్యామలారావు ఎవరో తెలియడం ఏమంత కష్టం కాదు. శ్యామలారావు తన వజ్రాల దుకాణానికి బయలుదేరాడు. అంగడి వీధి ప్రవేశించడానికి యువతల తాటితోపు ఉంది. శ్యామలారావు తాటితోపులో నుంచి వెళ్ళేటప్పుడు 2 ముసుగు దొంగలు అతన్ని అటకాయించారు. శ్యామలారావు దగ్గర 5-6 వేల రూపాయలు, లక్షల విలువ చేసే విలువైన వజ్రాలు ఉన్నాయి. నీ దగ్గరున్న సొమ్ము మొత్తం ఇటివ్వు, ప్రాణాలు దక్కించుకో అన్నాడు ముసుగు దొంగలు. వాళ్ళ చేతుల్లో కత్తులు తలతల్లాడుతున్నాయి. శ్యామలారావుకు పై ప్రాణాలు పైనే పోయాయి. సహాయం కోసం అరవాలనుకున్నాడు కానీ గొంతులో నుంచి మాట పెగలి రాలేదు. అదే సమయానికి ఆపద్బాంధవుడిలాగా గోపాలం వచ్చాడు. ముసుగు దొంగల మీదికి దూకాడు. ముసుగు దొంగలు పారిపోయారు. గోపాలాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు శ్యామలారావు. నీకు ఏం సహాయం కావాలో చెప్పు, చేసి పెడతాను అన్నాడు శ్యామలారావు. గోపాలం విచారంగా చూశాడు. మాది బాగా బతికి చెడిన కుటుంబం. మా తండ్రి గారు నగలు నట్రా కొని ఆ సొమ్మును దొంగల పాలు చేశారు. ఆ సొమ్ము బాపతుది ఒక వజ్రం మాకు దక్కింది. పెళ్ళీడు వచ్చిన చెల్లెలు, ముసలి తల్లిదండ్రులు, నిరుద్యోగము నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయి. అందుకే తెగించి కత్తులు పట్టుకొని ఉన్నా సరే దొంగలతో పోరాడగలిగాను అన్నాడు. శ్యామలారావు ఆలోచించాడు. వజ్రం నీ దగ్గరే ఉందా అడిగాడు. గోపాలం తలూపి ఆయన వెంట వజ్రాల దుకాణంలోకి ప్రవేశించాడు. వజ్రాన్ని అమ్ముతావా అడిగాడు శ్యామలారావు. మా నాన్నకు నేను వజ్రం అమ్మటం ఇష్టం లేదు. అయినా చెల్లెలి పెళ్లి కోసం వజ్రాన్ని అమ్మక తప్పడం లేదు అన్నాడు గోపాలం. శ్యామలారావు అతన్ని అడిగిన వజ్రం తీసుకున్నాడు. వెలుగులో దాన్ని సునిశితంగా పరిశీలించాడు. నిజానికి అది వజ్రం కాదు, నేర్పరితనంతో నగిసి పట్టిన గాజు ముక్క. శ్యామలారావు ఆ వజ్రం వజ్రం కాదని గాజు ముక్క అని గోపాలంతో చెప్పాలనుకున్నాడు. కానీ గోపాలం దీనస్థితి చూసి ఈ కాలంలో ఈ మాదిరి వజ్రాలు ఎవరూ కొనటం లేదు. వజ్రం అమ్మడం కష్టమైన పని అన్నాడు శ్యామలారావు. గోపాలం నిరాశపడ్డాడు. మా ఇంట్లో సమస్యలను ఈ వజ్రం అమ్మి పరిష్కరించుకోవాలనుకున్నాను. ఆశపడి యాస అయింది అన్నాడు. పోనివ్వు, ఒక పని చేద్దాం. ఈ వజ్రాన్ని నా అంగడిలో ఉంచుతాను. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అమ్మి పెడతాను అన్నాడు శ్యామలారావు. గోపాలం మహా ఆనందపడ్డాడు. శ్యామలారావు వద్ద వజ్రం ఉంచి వెళ్ళిపోయాడు. అమ్మకం వస్తే వజ్రాన్ని ఎందుకు అమ్మమంటావు అడిగాడు శ్యామలారావు. 10,000 రూపాయలకు అమ్మి పెట్టండి, అంతకు తక్కువకు బేరం వస్తే అమ్మవద్దు అన్నాడు గోపాలం. శ్యామలారావు అతన్ని వెర్రివాణ్ణి చూసినట్టు చూశాడు. గాజు ముక్కకు 10,000 రూపాయలు వస్తాయని భ్రమపడుతున్నాడు గోపాలం. శ్యామలారావు అద్దాల బిరువాలో గాజు వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచాడు.
ఓ రోజు దుకాణం ముందు గుర్రపు బండి ఆగింది. గుర్రపు బండిలో నుండి యువరాజు వేషంలో ఉన్న యువకుడు దిగాడు. శ్యామలారావు అంగడిలో ప్రవేశించాడు. శ్యామలారావు వినయంగా అతన్ని తన దుకాణంలో ఉన్న విలువైన వస్తువులు చూపించసాగాడు. యువరాజు లాంటి యువకుడికి ఇవేమీ నచ్చలేదు. చిట్ట చివరి అంశంగా శ్యామలారావు అతడికి గోపాలం ఇచ్చిన గాజుముక్క వజ్రం చూపించాడు. యువకుడు ఆ వజ్రాన్ని పరిశీలించి ఆనందంగా, చాలా కాలం నుండి ఇలాంటి వజ్రం కోసమే నేను కలలు కన్నాను అన్నాడు. శ్యామలారావు రెండోసారి దిగ్భ్రాంతుడయ్యాడు. గోపాలం లాంటి వెర్రిబాగుల వాడే ఈ యువరాజు లాంటి యువకుడు కూడా. ఈ వజ్రం నాది కాదు, నా స్నేహితుడొకడు గ్రామాంతరం వెళ్తూ ఈ వజ్రాన్ని అమ్మి పెట్టమన్నాడు. వజ్రం వెల 20,000 రూపాయలు అన్నాడు శ్యామలారావు. 20,000ఏనా? వెల కూడా అందుబాటులోనే ఉంది అన్నాడు యువకుడు. ఈసారి ఎగిరి గంతె వేయటం శ్యామలారావు వంతైంది. ఈ గాజుముక్క వజ్రం వల్ల 10,000 రూపాయలు మిగులుతున్నాయి. వజ్రాన్ని కాగితంలో పొట్లం కట్టి అందించాడు శ్యామలారావు. యువకుడు వజ్రం తీసుకోలేదు. జేబులో నుంచి 1,000 రూపాయలు తీసి బల్ల మీద పెట్టాడు. ఈ 1,000 రూపాయలు వజ్రం ఖరీదుకు ధరావస్తుగా ఉంచండి. మిగతా 19,000 రూపాయలు మీకిచ్చి వజ్రం వారం రోజుల్లోగా స్వాధీనం చేసుకుంటాను అన్నాడు యువకుడు. శ్యామలారావు తలాడించి వజ్రాన్ని భద్రపరిచాడు. యువరాజు లాంటి యువకుడు వచ్చి వెళ్ళిన సాయంకాలమే గోపాలం శ్యామలారావు అంగడికి వచ్చాడు. శ్యామలారావు గారు, మా నాన్న నా మీద విరుచుకుపడ్డాడు. ఆయనకు ఇష్టం లేకుండా వజ్రం అమ్మటం కుదిరేలాగా లేదు. నా వజ్రం నాకు తిరిగిచ్చేయండి అన్నాడు గోపాలం. శ్యామలారావు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. గోపాలం, నీ వజ్రాన్ని అమ్మివేశాను, 10,000 రూపాయల కిమ్మిత్తు వచ్చింది అన్నాడు శ్యామలారావు గుండె దిటువు చేసుకొని. గోపాలం వెర్రెత్తినట్లు చూశాడు. గోపాలం మాట్లాడే లోపుగా శ్యామలారావు అతడి చేతిలో 10,000 రూపాయల సంచి పెట్టేశాడు. గోపాలం ఇష్టం లేనట్టుగా మొహం పెట్టి డబ్బు సంచితో వెళ్ళిపోయాడు. గంట తరువాత గోపాలం తిరిగి శ్యామలారావు అంగడికి వచ్చాడు. మా నాన్న ఈ 10,000 రూపాయలు వద్దంటున్నాడు, కనీసం మరో 1,000 రూపాయలైనా చూపిస్తే ఒప్పుకునేలాగా ఉన్నాడు అన్నాడు గోపాలం. గోపాలం ఈ మాటలంటూ ఉండగా అంగడి ముందు యువరాజు లాంటి యువకుడు వచ్చిన గుర్రపు బండి ఆగింది. శ్యామలారావు విపరీతంగా తొట్రుపడ్డాడు. గోపాలానికి 1,000 రూపాయలు ఇచ్చి పంపించేశాడు. కానీ ఎంతసేపు గడిచినా గుర్రపు బండిలో నుంచి యువరాజు లాంటి యువకుడు దిగడమే లేదు. శ్యామలారావు బండిని సమీపించాడు. బండిలో బండి నడిపేవాడు తప్ప ఎవరూ లేరు. యువరాజు లాంటి యువకుడు రాలేదా అడిగాడు శ్యామలారావు. మీ అంగడి ముందు గంటసేపు బండి నిలబెట్టమని గోపాలం బాడగిచ్చాడు అన్నాడు బండివాడు గుర్రాన్ని అదిలించి. శ్యామలారావుకు గోపాలం చేసిన మోసం అర్థమైంది. తన మీదకు దొంగలను అతడే వినియోగించాడు. అతడే యువరాజులాగా వేషం వేసుకొచ్చాడు. మొత్తం 10,000 రూపాయలకు తనకు టోకరా వేశాడు. 10,000 రూపాయలని గుర్తుకు రాగానే శ్యామలారావుకు సోమనాథం గుర్తుకు వచ్చాడు. సోమనాథం పొలం అచ్చంగా 10,000 రూపాయలకి మత్తే. సోమనాథం కొడుకు గోపాలం అని తెలుసుకొని శ్యామలారావు మరీ కృంగిపోయాడు. శ్యామలారావు అతని కుటుంబాన్ని ఏమి చేశాడో కానీ గోపాలం ఉద్యోగ ప్రయత్నం ఫలించి ఆ ఊరి వ్యవసాయాధికారిగా వచ్చాడు. శ్యామలారావు కుక్కిన పేనయ్యాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.